Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is complaining hearts. Complaining hearts. The text is from the book of Numbers, chapter 11, verse 1. సంఖ్యాకాండ 11వ అధ్యాయం మొదటి వచనం. జనులు ఆయాసం గురించి సనగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపం రగులు కొనెను. యెహోవా ఆజ్ఞ వారిలో రగులు కొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. When they murmured, it displeased God. Once upon a time, Israelites were obedient people. But abruptly, they changed into complaining people. వారు ఒకప్పుడు విధేయత చూపించిన వారు. Now they have become complaining people, murmuring people. దేవునికి అంత ఆయాసం కనిపించింది. Their complaining made God displeased. Complaining hearts often displeases God. సనిగా హృదయాలు దేవుని సంతోషపెట్టలేవు. దేవుని ఆయాసపరుస్తాయి, దుఃఖపరుస్తాయి. వారు కష్టంలో ఉన్నప్పుడు వారు మాంసం లేదని, వారి డైట్ అదే రీతిగా ఉన్నదని వారు సనిగారు. వారు దేని సనిగారు? దే మూవ్ అగేన్స్ట్ గాడ్ బికాస్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ గాడ్ హస్ గివెన్ దెమ్. దేవుడు ఏదో వారికి ఇచ్చాడో వాటి ఏంది సంతృప్తి కలిగి ఉండలేదు వారు. Dissatisfaction was in their hearts. That's why they murmured against God. They complained to God. దేవుడు వారు కోరినది వారికి ఇచ్చాడని వాక్యభాగం ఉన్నది. వాట్ ఎవర్ దే ఆస్క్ గాడ్ గేవ్ దెమ్ అబండెంట్లీ. సమృద్ధిగా, వారు కూర్చుకోలేనంతగా, దాచుకోలేనంతగా దేవుడు వారు దయచేసిన, దేవదూత తిన ఆ మన్నాను వారికి ఇచ్చిన, దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. దే వర్ అన్హ్యాపీ and ungrateful with God's provision. వారు సంతోషంగా లేరు. వారు there was no happiness in their lives even though God gave them abundant blessings, even though God gave them everything they wanted. In spite of that also they were unhappy and they were ungrateful with God's provision. ఏదైతే వారు ప్రొవైడ్ చేశాడో వారు దాని సంతోషాన్ని చూపలేదు, సంతృప్తిని చూపలేదు. ఎక్స్ప్రెస్ డిస్సాటిస్ఫాక్షన్. They said in essence, God, you are not enough. ప్రభువా, నీవు మాకు తగినవాడో కాదు అన్న భావాన్ని వారు వ్యక్తికి అంత ఇచ్చినా కూడా, అంత సమృద్ధిగా ఇచ్చినప్పుడు కూడా వారు సంతోషించలేరు, సంతృప్తిని వారు పొందుకోలేదు. అంటే అర్థం ఏంటంటే, ఎందులో దే ఆర్ సేయింగ్ ఇండైరెక్ట్లీ, లార్డ్ యు ఫెయిల్ టు గివ్ అస్, యు ఫెయిల్ టు సాటిస్ఫై అస్, యు ఫెయిల్ టు మేక్ అస్ హ్యాపీ. దట్స్ వై యు ఆర్ నాట్ ఎనఫ్ ఫర్ అవర్ లైఫ్స్. God is enough for our lives, for each and everything. ప్రభు తగినవాడు. బైబిల్ మాట చాలిన వాడేవాడు. అపొస్తలుడు పౌలు రాస్తాడు, ఈ సంగతులకు చాలిన వాడు ఎవడు? హూ ఇస్ సఫిషియంట్? గాడ్ ఇస్ ఆల్ సఫిషియంట్ అండి. గాడ్ ఇస్ ఆల్ సఫిషియంట్. కాబట్టి మనము మన జీవితాల్లో నెవర్ మర్మర్ అగెన్స్ట్ గాడ్. వారి హృదయాల నుంచి కృతజ్ఞత భావాన్ని
వాళ్ళు తొలగించుకున్నారు. వైపింగ్ అవుట్ ద స్పిరిట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ దేర్ హార్ట్స్. కృతజ్ఞత భావన హృదయం నుంచి వాళ్ళు తొలగించుకున్నారు. They wiped away the spirit of gratitude from their lives. కాబట్టి they began to find fault with God. దేవుని తప్పులు పడడం వెతకాలి. ఈనాడు కూడా మనుషులు తప్పులు పడడానికే వెతుకుతుంటారు, తమ తప్పులు వారు తెలుసుకోరు. The people of Israel began to find fault with God, began to complain against God. దేవుడు మనం అనేక వాడు ఇస్తున్నారు, కానీ మనం సంతోషించాలి, ఆనందించాలి, స్తోత్రాలు చెల్లించాలి. ప్రభువారు చాలును తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. మహోన్నత ప్రభు యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయనా. మా సర్వసంపద ఇచ్చారు తండ్రి. గేవ్ అబండెంట్ లైఫ్, బట్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్, వీఆర్ అన్హ్యాపీ. Lord, forgive us. Give us the spirit of thankfulness in our hearts. ప్రభువా, మేము మా జీవితం చాలిన వాడి సంగతి జ్ఞాపకం చేసుకొని అన్నవస్త్రం గలవారే తృప్తిని కలిగి ఉండి నాయన నీకు స్తోత్రాలు చెల్లించే, కృతజ్ఞత చెల్లించే ఆ శక్తిని ఇవ్వగలని స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.